బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పింది. కియారా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పాప సాక్స్తో ఫోటోతో పోస్ట్ చేస్తూ శుభవార్తను పంచుకుంది. అలాగే మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలోనే రానుంది అని రాసుకొచ్చింది. కియారా, సిద్ధార్థ్ తొలిసారి లస్ట్ స్టోరీ సినిమా ముగింపు పార్టీలో కలిశారు. ఈ పరిచయం మొదట స్నేహంగా, ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. హెయిర్ షా సినిమా సెట్స్ లో వారిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్ లో వైభవంగా జరిగింది. ఇటీవలే రెండో వివాహ వార్షికోత్సవాన్ని ఈ జంట జరుపుకుంది. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్న విషయాన్ని కియారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా కియారాకు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే బాలీవుడ్ నటుడైన సిద్ధార్థ్ తన తదుపరి సినిమా జాన్వీ కపూర్ తో కలిసి చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా పరమ సుందరిగా తెరకెక్కుతోంది. వీరిద్దరూ కేరళ షెడ్యూల్ ను ముగించుకొచ్చారు. డిసెంబర్ 2024లో మాడాక్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని ప్రకటించి పరమ సుందరి ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ పరంగా, జాన్వీ కపూర్ సుందరిగా నటించారు. ఈ చిత్రం కేరళలోని సుందరమైన బ్యాక్ వాటర్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఊహించిన మలుపులతో కూడిన రోలర్ కోస్టర్ గా ఉంటుందని సినీ యూనిట్ హామీ ఇస్తోంది. అలాగే కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లో కనిపించింది. ఆమె తదుపరి సినిమా యష్ తో కలిసి పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రం టాక్సిక్స్ లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి గీత్ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఆమె హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లతో వార్ 2లో కూడా నటించనుంది.